వావ్ వా వాట్ ఎ పర్ఫార్మెన్స్. నీ పిచ్చి నటనతో అందరినీ భలే పిచ్చోళం చేసావే. కాదు కాదు, నువ్వు పిచ్చోళం చేయలేదు, మేమే అయ్యాం. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసా కూడా నిన్ను మేము జాలిపడి దయ చూపించి లోపలికి రప్పించాను చూడు, అదే కదా మేమందరం కలిసి చేసిన మహా తప్పు. ఇంకా నువ్వు మమ్మల్ని ప్రత్యేకంగా పిచ్చోళం చేయడం ఏంటి? అది కాదండి. అమ్మే, ఆ రోజే నీ ప్రాణాలు తీయకుండా తప్పు చేశానే. ఆ తప్పుకి ఫలితమేనే ఇన్ని రోజులు మా మధ్య ఏర్పడిన ఈ అపోహలు, అనుమానాలు. చూసావమ్మా, కోడలు కోడలు అని అమ్మలాగా హక్కును చేర్చుకున్నావు. ముందు చేసిన తప్పుల్ని కూడా క్షమించావు. కానీ ఇదేం చేసింది? ఆ అవకాశాన్ని కూడా ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికే వాడుకుంది. దీనికి నేను బ్రతకనివ్వనమ్మా, బ్రతకనివ్వను. దీన్ని నేను చంపేస్తాను. మాట విను రోహిత్, ఒక్క రోహిత్, నా మాట విను అన్నయ్య. ఆగన్నయ్య, చంపేస్తాను ఈరోజు. చంపేస్తాను దాన్ని, చంపేస్తాను దాన్ని. మీ కాళ్ళు పట్టుకుంటున్నాను అత్తయ్య గారు, ఆయనకి చెప్పండి. పాపిష్టిదానా, జాలిపడి నమ్మి ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు ఎంత గుణపాఠం చెప్పావే. నీ మొహం చూస్తేనే మహా పాపం చుట్టుకుంటుంది. ఆగన్నయ్య, ఆగు. ఎస్ఐ గారు, దయచేసి దాన్ని చంపే అవకాశం నాకు ఇవ్వండి. ఇది బతికున్నంతకాలం ఈ కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. సార్ ప్లీజ్ సార్, వీళ్ళు నేరం చేశారని మీ ఫ్యామిలీ మొత్తం నమ్మారు కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. కానీ ఇలా ఈవిడి మీద దాడి చేస్తాను, చంపేస్తాను అంటే కుదరదు. డాక్టర్ విశాల్ గారు, మీ మీద వీళ్ళు హత్యా ప్రయత్నం చేశారు అని కంప్లైంట్ ఫైల్ చేయండి. తర్వాత వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్. ఇక ఈ ఇంటికి దీనికి నాకు ఏ సంబంధం లేదు. దీన్ని బయటికి గంటేస్తాను. ఏమండి, అతండి మీ కాళ్ళు పట్టుకుంటారు. అతండి, మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని బయటికి పంపించొద్దండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
చిన్నత్తయ్య గారు, అత్తయ్య గారు, మాకు బుద్ధి వచ్చిందండి. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయమండి. మీ కాళ్ళ దగ్గర పడుంటాం. ఈ ఒక్కసారి క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. తల దించుకుంటావా? కాళ్ళు పట్టుకుంటావా? ఒక్కసారి నువ్వు చేసినవన్నీ గుర్తు తెచ్చుకో. ముహూర్తం టైం దాటిపోయేంత వరకు అది ఇక్కడే ఉండాలి. తిన్న తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి. శరణ్యకి విడాకులిచ్చేయండి. దర్శన్ గారు సంసారానికి పనికి రారంట. అందుకే ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈ తప్పుడు లెటర్ని అనన్య రాసింది. దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఓకే మేడం. శరణ్య, చెల్లెలి జీవితాన్ని పాడు చేయడానికి అస్సలు సిగ్గనిపించట్లేదా?